భరద్వాజ గారు, ఈరోజు మనం అజిత్ నటించిన పట్టుదల సినిమా చూసాం. ఏమనిపించింది పట్టుదల? మగిల్ తిరుమేని డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమా లైకా బ్యానర్లో వచ్చింది. సుభాస్కరన్ ప్రొడ్యూసర్ ఈ సినిమాకి. అంటే భారీ సినిమాలు తీయటానికి ఆ బ్యానర్ ఆల్రెడీ అవును, అంటే ఒక స్టాంప్ ఉంది దానికి. పెద్ద సినిమాలు చేసిన పెద్ద సినిమాలు, హై బడ్జెట్ సినిమాలు వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. ఆ బ్యానర్లో వచ్చిన సినిమా. రెండోది అజిత్ యాక్ట్ చేస్తున్నాడు అనగానే ఈ సినిమా మీద ఒక స్పెక్యులేషన్ మొదలైంది చాలా. రెండోది అజిత్ ఈజ్ బ్యాక్ అని చెప్పి ప్రచారం చేశారు. దీంతో థియేటర్లకి జనం బాగానే వచ్చారు. అంటే డబ్బింగ్ సినిమాకి ఇది యాక్చువల్గా పొంగల్ సినిమా తెలుగులో భారీ సినిమాలు ఉండటంతో దీన్ని కొంచెం వెనక్కి నెట్టారు. ఈ వెనక్కి నెట్టడంతో మన ముందుకు ఈరోజు వచ్చింది ఇది. అయితే త్రిష హీరోయిన్ గాను, అజిత్ హీరో గాను ఈ సినిమా. దీనిలో అర్జున్ ఉన్నాడు, యాక్షన్ కింగ్ అర్జున్. అలాగే ఆయన ఈ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ చేశాడు. ఇది టోటల్గా రోడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి మాతృక ఉంది, దీనికి ఒక ఇంగ్లీష్ మాతృక ఉంది. బ్రేక్ డౌన్ అనేటువంటి మూవీ నుంచి స్క్రీన్ ప్లే ఇదంతా అడాప్ట్ చేసుకున్నారు అనే ప్రచారం ముందు నుంచే జరిగింది. కొంత ఛాయలు కనిపిస్తాయి సినిమాలో. ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉన్నటువంటి క్రిమినల్స్ ఒక క్రైమ్ వరల్డ్లో చాలా బీభత్సంగా ప్లాన్ చేసి వెల్ ఎగ్జిక్యూటెడ్ క్రైమ్లో ఇరుక్కుంటారు. వీళ్ళు ఇరుక్కుని ఎలా బయటపడ్డారు అనేది కథ. దీనికి ఒక అంటే చుట్టూ అల్లినటువంటి కథ. ఆ చుట్టూ అల్లినటువంటి కథలో కొన్ని సెన్సిబుల్ పాయింట్స్ పెట్టాడు. అంటే 12 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత విడిపోవాలి అని అనుకోవడం, దాని చుట్టూ ఒక అంటే ప్రారంభం సినిమా అక్కడే మొదలవుతుంది. అవును, ఒక బ్రేకప్ ప్రోగ్రామ్తో మొదలవుతుంది. దానిలో ఆడియన్స్కి చాలా క్లీన్గా ఒక విషయం అర్థం చేయిస్తాడు డైరెక్టర్. అదేంటంటే ఇద్దరి వైపు నుంచి జరగాలి ఎక్స్ప్రెషన్ అనేది. ప్రేమ అనేది రెగ్యులర్గా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండాలి నిరంతరం. అంటే ప్రేమలో ఉన్నప్పుడు ప్రేయసి పుట్టినరోజు తెలుసుకోవటానికి 6 నెలలు కష్టపడినటువంటి ఒక వ్యక్తి తర్వాత పుట్టినరోజు అలా నిర్లిప్తంగా ఉండటం లాంటివి చేయకూడదు. అఫ్కోర్స్ మీరు స్టోరీ మొత్తం చెప్పేసారు. అలాంటి సందర్భం ఉంది సినిమాలో. ఓకే, అంటే ప్రేమ అనేది నిరంతరం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండాలి, రెండు వైపులా ఉండాలి. వీళ్ళు ఉండాలి, అటు నుంచి కూడా ఉండాలి. దీన్ని అలా నడుపుతూ నెమ్మదిగా అజిత్ నుంచి ఏం కోరుకుంటున్నారో అభిమానులు అటువైపుకి సినిమాని డైవర్ట్ చేస్తాడు. ఇది ఏదో కుటుంబ కథా చిత్రం ఏదో నడుస్తోంది, ఒక పెద్ద ఇష్యూ డీల్ చేయబోతున్నాడు డైరెక్టరు అనేది అనిపించేలాగా కథ మొదలవుతుంది. మొదలై నెమ్మదిగా అది అజిత్ బ్రాండ్ యాక్షన్ థ్రిల్లర్లోకి టర్న్ అవుతుంది. ఈ టర్న్ అయిన దగ్గర నుంచి సినిమా పరిగెట్టింది. అక్కడ దాకా అజిత్ ఫైట్స్ కోసం వచ్చినటువంటి వాళ్ళు బోర్ ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కానీ వాళ్ళని కూడా ఎంగేజ్ చేయడానికి డైరెక్టర్ గారు చాలా కష్టపడ్డాడు. కాకపోతే ఏంటంటే కథలో ఉన్నటువంటి ప్రధానమైన ఎలిమెంటు చాలా సినిమాల్లో మనం చూసేసింది కాబట్టి రొటీన్ సినిమానే ఇది. రొటీన్ సినిమా. మనం ఏం జరుగుతుందో ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఆడియన్స్కి. రొటీన్ కథతో తిరిగి జనాలను ఎంటర్టైన్ చేయటమే కమర్షియల్ ఫార్ములా. ఆ ఫార్ములాలోనే కొంత కొత్త తరహాగా వెళ్ళే ప్రయత్నం చేశాడు. దీనికి అడాప్ట్ చేసినటువంటి సినిమా చాలా పాత సినిమా అవడంతో ఈ కాలానికి తగినటువంటి మార్పులు చేసుకోవటానికి కొంత తాపత్రయపడ్డారు వాళ్ళు. అందుకోసమని చెప్పి అజిత్ని తీసుకున్నారు, త్రిషను తీసుకున్నారు. వాళ్ళతో ఒక పాత ప్రేమ కథను చెప్పించే ప్రయత్నం చేశారు. రిలేషన్షిప్లో ఉండాల్సిన డెమోక్రసీ గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎఫ్ఐఆర్లు, ఈ వ్యవహారాలు అంటే కొంత మోడర్న్ సొసైటీని టచ్ చేసే ప్రయత్నం ఇదంతా నడిచింది సినిమాలో. దీనిలో భాగంగానే ఈ క్రైమ్ వరల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ జీవితాల లోతుల్లోకి వెళ్ళి చెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో ఆడియన్స్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఎంగేజ్ అవుతారు, ఎమోషనలైజ్ అవుతారు. ఎక్కడా కూడా ఆడియన్స్ని ఇబ్బంది పెట్టలేదు. కాకపోతే సినిమా క్లైమాక్స్ ఏమిటి అనేది ఒక క్యూరియాసిటీ. దాన్ని కూడా చాలా బాగా నడిపి సినిమాని ఏం చేస్తాడు డైరెక్టర్ అనేటువంటి ఒక ఆందోళనలో ఉన్న ప్రేక్షకులను తృప్తిపరిచే బయటకు పంపించాడు.
కాకపోతే అజిత్ నుంచి ఆడియన్స్ కోరుకుంటున్నది ఇదేనా అనేది డౌట్. అదేలేండి, అజిత్ చేయాల్సిన సినిమా కాదు, వేరే ఎవరన్నా చేస్తే ఓకే, కానీ అజిత్ లాంటి స్టార్ హీరో అవసరమా ఈ కథకి అవును అనేది ఇప్పుడు చర్చ. అయితే ఓవరాల్గా వాళ్ళు డిజైన్ చేసుకున్నటువంటి స్క్రిప్ట్ అయితే ఇది. అజిత్తో ఇంకొంచెం పెద్ద కాన్ఫ్లిక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు. ఇది సోలోగా నడిచిపోతుంది. రెండోది అర్జున్ లాంటి వాడిని పెట్టి అలా ఆ క్యారెక్టర్ ఎవరు చేసినా బాగానే ఉండేది, అర్జున్నే తీసుకున్నారు ఎందుకు అనే చర్చ కూడా జరుగుతోంది. ఇలా భారీ స్టార్ కాస్ట్ ఉంది ఈ సినిమాలో. అయితే ఇప్పటికీ మేము ఫిట్గా ఉన్నాం, మేము ఫైట్స్ చేయగలం, మేము యాక్షన్ ఎపిసోడ్స్ అద్భుతంగా చేయగలం అనేది ఇద్దరూ ప్రూవ్ చేసుకున్నారు. నిజానికి అజిత్ కంటే చాలా సీనియర్ అర్జున్. అవును, అర్జున్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉన్నాడు సినిమాలో. నటనాపరంగా ఎవరిని వంక పెట్టలేని పరిస్థితి, అందరూ చాలా బాగా చేశారు. త్రిష కూడా చాలా లాంగ్ ఇన్నింగ్స్ నడుపుతోంది. తిరిగి ఈ సినిమాలో కూడా గ్రేస్ ఏమీ ఇబ్బందికరంగా మారలేదు జనాలు. చాలా బాగుంది. ఓకే, చాలా బాగుంది, చాలా పాజిటివ్గా వెళ్ళిపోయింది సినిమా. టోటల్గా సరదాగా వెళ్ళి థియేటర్లో కూర్చుని సినిమా చూసేయచ్చు, ఇబ్బంది కాదు. ఓకే, మ్యూజిక్ అనిరుద్ధ్ కదా, తను బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది బాగా చేశాడు. పెద్ద పట్టుకునేటువంటి పాటలు ఏం లేవు. అయితే వాళ్ళ లైఫ్ మీద సినిమా, వాళ్ళ జీవితంలో నుంచి సంగీతాన్ని వినిపించే ప్రయత్నం ఒకటి, ఓ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఒకటి నడిచింది త్రూఅవుట్, ఓ మౌంటేజ్ సాంగ్. ఆ మౌంటేజ్ సాంగ్ వరకు బాగానే ఉంది. ఓకే, టోటల్గా సినిమా ఎంగేజ్ చేస్తుంది ఆడియన్స్ని. ఎంగేజ్ చేసే సినిమాని వన్ టైం వాచ్, సరదాగా వెళ్ళి థియేటర్లో కూర్చొని చూసేయచ్చు. ఓకే, ఇంటర్వెల్ బ్యాంగు అది కొంత జనాలను ఎంగేజ్ చేసింది, హుక్ చేయగలిగింది, సెకండ్ హాఫ్కి లీడ్ చేయగలిగింది. అక్కడ వరకే చూసుకున్నారు, అంతకు మించి ఆలోచించదలుచుకోలేదు. అలాగే మార్కెట్కు సంబంధించి కూడా నేల విడిచి సాము చేసే ప్రయత్నాలు చేయలేదు వీళ్ళు. అజిత్కి ఏ మార్కెట్ అయితే ఉందో ఆ మార్కెట్ వరకే కన్ఫైన్ అయ్యారు. ఓకే, అంతకు మించి వెళ్ళాలని కూడా అనుకోలేదు. బడ్జెట్ ఇదంతా చాలా వెల్ ప్లాన్డ్ మూవీ అది. ఓకే, జనాలు వెళ్తారంటారా థియేటర్లకి? ఏంటి పరిస్థితి? ఈరోజు అయితే జనాలు కనిపించారు థియేటర్లో, అంటే పల్చగా ఉన్నారు. అజిత్ కోసం వచ్చిన ఆడియన్స్ వీళ్ళందరూ. ఓకే, అంటే ఇప్పుడు అదే జరుగుతోంది చర్చ. అంటే ఎలాంటి సినిమాలు తీస్తే జనాలను థియేటర్కి రప్పించాలంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి మనం. ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఏమేమి చేయాలనేది కసరత్తులు జరుగుతున్నాయి. ఓకే, బెటర్ అంటే ఒక మంచి ఎలిమెంట్ ఉంటే జనాలు థియేటర్కి వెళ్తున్నారు. అలాగే ఈ ఇతరేతర హంగులు ఉంటే అవి చూడటానికి పెడుతున్నారు. ఈ రెండూ కూడా సినిమాలో పెద్దగా వాటికి ఏదో ఒక ప్లేస్మెంట్ ఇవ్వాలని డైరెక్టర్ అనుకోలేదు. చాలా సరదాగా సినిమా అలా వెళ్ళిపోతుంది అంతే. ఓకే, అజిత్ నుంచి జనం ఏం కోరుకుంటున్నారు, ఆ యాక్షన్ ఎపిసోడ్ అంతా ఉంది సినిమాలో. ఓకే, ఆ యాక్షన్ ఎపిసోడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సినిమాలో ఆడియన్స్ క్యారీ అయిపోతారు. ఓకే, కొంచెం ప్రారంభం ఇబ్బంది పెట్టినప్పటికీ నెమ్మదిగా కథలోకి తీసుకెళ్ళాడు. ఓకే, సినిమాకి సంబంధించి ఆడియన్స్ ఎంగేజ్ అవుతారు. సరదాగా వన్ టైం వాచ్ సినిమా, అంతకుమించి ఏం లేదు.